అండ్ నార్మల్గా చాలా మంది గెస్ట్లు వచ్చే ముందు మనం కమెంట్స్ కానీ లేదంటే వాళ్ళ వ్యూయర్షిప్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చెక్ చేస్తాం కదా. సో ఒక 100 వీడియోలు ఉంటే 99 వీడియోలకి అందులో 100 కమెంట్లు వచ్చినా కూడా ఆల్మోస్ట్ 90 కమెంట్స్ నీకు గుడ్ గానే ఉన్నాయి. ఏదో ఒక 10 లేదా ఒక 2, 3 ఎవడో ఒక్కడు ఉంటాడు. ఇక ప్రపంచంలో అందరూ మంచోళ్ళే ఉంటాయి, ఎట్లా రన్ అవుతుంది ప్రపంచం కదా. సో ఎవడో ఒక్కడు ఉంటాడు కాబట్టి ఆ ఒక్కటి ఏదైనా నెగిటివ్ కమెంట్ పెట్టిండు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నీకు చాలా బాగా. సో ఏంటి లైఫ్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఏమవుదాం అనుకుంటా అంటే మూవ్ ఆన్ అవుతున్నా. ఇప్పుడైతే మూవ్ ఆన్ అవుతున్నావు. దేనిలో నుండి దేనిలోకి? దేనిలో నుండి అంటే స్టడీస్ నుంచి. ఇప్పుడు ఇయర్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే కంపల్సరీ ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి, అప్లోడ్ చేయాల్సిందే అన్న 100% దానిలో ఉంది. అదే స్టడీస్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ చూడాలి అంట. ఒకటి చెప్తాక, ఇగో మమ్మీకి అట్లా అయింది కదా, ఇప్పుడు టాబ్లెట్స్ వేయాలి, మెడిసిన్ వేయాలి, టైం టు టైం ఉండాలి. మమ్మీ మర్చిపోయింది కదా, డిప్రెషన్ అయిపోయింది. సో దాని నుంచి మమ్మల్ని గుర్తుపట్టలేదు అని చెప్పిన కదా. సో ఒక్క నిమిషం రా, ఫస్ట్ నార్మల్ గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒకసారి క్లియర్ గా? ఒక 2 years బ్యాక్ మమ్మీకి పిట్స్ వచ్చింది అనమాట. పిట్స్ వస్తే మేము హాస్పిటల్ పోయినాం. మాకు అది ఏందో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూసినాం కదా. సో మేము హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆ మూమెంట్ లో ఏం అర్థం కాలేదు. అప్పుడు అంబులెన్స్ కి కాల్ చేసినాం, 1 hour టైం చెప్పిర్రు. ఆ మూమెంట్ లా ఇక ఆటో తీసుకొని మేము పోయినాం. ఆ హాస్పిటల్లో అంత పట్టించుకోలేరు అనమాట. ఇక్కడ లింగంపల్లి దగ్గర, లింగంపల్లి ప్రైవేట్ హాస్పిటలే. ఇక బిల్ కట్టినాకనే మీదికి తీసుకుపోయారు అనమాట. ఇక దాని తర్వాత మమ్మీ నాలుకంతా కొరుక్కుంది. మాకు తెలియదు అది ఏందో తెలియదు, ఏం తెలియదు. డాక్టర్ అన్నాడు 10,000 ఇస్తే హాస్పిటల్ 10 days లో తక్కువ అయిపోతుంది. అంటే అది ఎట్లా తక్కువ అవుతుంది? న్యాచురల్ కదా, అది మన నరాల ప్రాబ్లం ఏమన్నా ఉంటే 10 days లో ఏమో వాళ్ళు అన్నారు. అట్లా అంటే మేము షాక్ అయినాం. ఇక డాడీ ఏమన్నాడు, తెలిసిన డాక్టర్ ఉంటే ఇక వాళ్ళ దగ్గరకు పోయి కన్సల్ట్ అయ్యి అన్ని స్కానింగ్ తీసుకున్నాం. ఇక అట్లనే కొన్ని డేస్ గ్యాప్ అయినాక 3 monthsకి ఒకసారి వచ్చింది, మళ్ళీ 2 monthsకి ఒకసారి వచ్చింది. అది కూడా ఎట్లా వస్తుండే అంటే అమాస పుణ్యానికి వస్తుండే. ఆ 10 days లో క్యూర్ అయిందా నిజంగా? డాక్టర్ చెప్పినట్టు క్యూర్ అయింది, మంచిగా అయింది. ఇక అట్లా మేము ఆ రకంగా అనుకున్నాం. హాస్పిటల్ దిక్కు పోలే అనమాట. ఇక తర్వాత లాస్ట్కి ఆ స్టేజ్ ఎట్లా అయిపోయిందంటే మమ్మల్ని మర్చిపోయేంత, అంటే నరాల వీక్నెస్ వల్ల మనల్ని మర్చిపోయి వాళ్ళు 10 years 20 years బ్యాక్ వాళ్ళని గుర్తు చేస్తుండే అనమాట. సో అట్లా దాని నుంచి ఇక మెల్ల హాస్పిటల్ తీసుకుపోయినాం. ఒక రోజు మమ్మీ వాళ్ళ యానివర్సరీ. దాని నెక్స్ట్ డేనే మమ్మీ 4 o'clock అట్లా, ఆమె ఏం తెలుస్తలేదు, నైట్ లేచింది, ఆమెకి ఏం అర్థం అవుతలేదు. ఇక మేము ఆ రోజు ఏడ్చుకుంటా కూర్చున్నాం అనమాట. ఇక నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆయన ఇట్లా అన్నాడు బ్లడ్ క్లాట్స్ అంటే మేము షాక్. ఇక డాడీ అయితే ఆయనే ఏడుస్తున్నాడు. ఇక మాకు మెయిన్ సపోర్ట్ అంటే మా అక్క బావ. సో వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఆ మూమెంట్లో మంచిగా అనిపించింది. కజిన్ వాళ్ళ, మా పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు హస్బెండ్ మంచిగా హెల్ప్ చేశారు ఆ మూమెంట్లో. మేము ఉన్నామని ధైర్యం చెప్పింది వాళ్ళే. ఇక 10 days వరకు హాస్పిటల్ ఉండే. దాని తర్వాత 5-6 months అన్న డాక్టర్. ఇక బ్రెయిన్ కదా అక్క, జల్దీ క్యూర్ కాదు కదా. సో అట్లా మేము ఇంటికి వచ్చినాం. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాం. ఇప్పుడు హ్యాపీ ఉన్నాం. ఇక మమ్మీకి ఎట్లా అంటే మేము చేంజ్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్ల మెంటాలిటీ ఉంటుంది మమ్మీకి. డిప్రెషన్ అయిపోయింది, అన్నీ మర్చిపోయింది. అయితే సైకియాట్రిస్ట్ని అందరినీ కన్సల్ట్ చేసినాం అనమాట. అయితే ఆయన ఏమన్నాడంటే టాబ్లెట్స్ మెడిసిన్ వాడాలి కానీ వంట అన్నీ మర్చిపోయింది. వంట కూడా ఇప్పుడు మమ్మీ వేస్తేనే మనం తింటాం. అవును. ఇక డాడీ నేను కూడా నేర్చుకున్నాను అనమాట. ఇక డాడీ నేను చేసుకుంటా ఉన్నాం. అట్లా మేము వంట అన్నీ. ఇప్పుడు నేను కాలేజ్ పోతా, తమ్ముడు స్కూల్ పోతాడు, డాడీ డ్యూటీ పోతాడు అనుకుంటాలి. మమ్మీకి పిడ్స్ వస్తుంది. అప్పుడు ఏంది, ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. అట్లా అని చెప్పి నేను దానివల్లనే నేను ఆపేసినా. కానీ నేను ఏదో ఇంట్రెస్ట్ లేదు అట్లా నేను లేదు. చాలా మందికి తెలియదు. అంటే ఇంటర్వ్యూలో చూసి ఈజీగా జడ్జ్ చేయకండి. మీ క్వశ్చన్ అడిగింది కూడా అందుకే అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉంది నలుగురే. తమ్ముడు 80% తనని చదివిపిస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ అనేది అవుతుంది. సో డాడీ ఎట్లయినా పని చేయాల్సిందే. నువ్వు మమ్మీ కోసం అని నీ చదువుని ప్రెసెంట్ ఒక 2-3 years వరకు సాక్రిఫైస్ చేసావు. బట్ తర్వాత ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చు మనం. కానీ పోయిన పర్సన్ ని మనం ఎప్పుడు తీసుకురాలేం కదా. సో అట్లానే మేము ఇప్పుడు మమ్మీ కేర్ తీసుకుంటున్నాం అంతా. ఓకే, ఇప్పుడు బాగున్నారా? ఇప్పుడు బాగుంది. ఎట్లా అంటే అందరు మర్చిపోయింది కదా, ఇప్పుడు అందరిని గుర్తుపట్టే స్టేజ్కి వచ్చింది. ఇక వంట అవన్నీ ఇక మెల్లమెల్లగా తెలియాలి. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదరా, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండదు అని అంటున్నావు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతారు అంటే అంటుండే ఇట్లా పోతా అట్లా పోతా అంటుండే. కానీ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా సరే. సో ఎప్పుడు ఒక కన్ను వాళ్ళ మీద వేసి చూడాల్సిందే. తమ్ముడు నేను మమ్మీనే ఇద్దరం బాడీ గార్డ్ లా లెక్క ఉంటాం అనమాట. మమ్మీ ఎక్కడికైనా పోతే ఇక మమ్మీ
ఓకే. అట్లా సో 5-6 మంత్స్ లో ఇప్పుడు క్యూర్ అవుతది అని చెప్పాడు కదా 6 డాక్టర్. మంత్స్ అయింది ఆల్రెడీ. ఇక కన్సల్ట్ అవుతున్నాము, 3 months తర్వాత రామన్నాడు. ఇక చూడాలి, నాకైతే 1.5 year పడుతుంది అనిపిస్తుంది, పడుతుంది కంపల్సరీ. ఎట్లయినా అనిపిస్తుంది. ఓకే. ఇప్పటి వరకు మీకు ఫైనాన్షియల్ గా ఎంత వరకు ఖర్చు వచ్చింది ఐడియా ఉందా మమ్మీ idea హాస్పిటల్స్ కి? హాస్పిటల్లో 3 lakhs వరకు అయినాయి. ఇక ఇప్పుడు మెడిసిన్ డైలీ మంత్లీ 3 monthsకి ఒకసారి అయితే మా దగ్గర 5 lakhs అయినాయి మమ్మీకి. 5 lakhs అయినాయి. మరి ఫైనాన్షియల్ గా మీకు ఇంట్లో ఓకేనా, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లానే? మిడిల్ క్లాస్, ఇంకా మాకు ఓకే, మంచిగా ఉంది ఇప్పుడు. మంచిగానే ఉంది. సో వచ్చే డాడీకి వచ్చే అమౌంట్ తో నీకు ఇల్లు గడుస్తుంది, ప్లస్ మమ్మీకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ చూసావు కదా, చాలా చిన్న ఏజ్, నాకు తెలిసి 18 to 20 మధ్యలో ఉంటాను, అంతేనా? సో ఇంత చిన్న ఏజ్ లో ఒక పెద్ద లైఫ్ ని చూసేసావు, చాలా పెద్ద లైఫ్ కదా. వేరే వాళ్ళ సిచ్యువేషన్స్ ని దగ్గరుండి చూడడం వేరు, మన ఇంట్లో పర్సన్, మనకి బాగా కావాల్సిన పర్సన్, మన ఏమంటారు ఇల్లుకి పెద్ద దిక్కు అంటాం కదా, మన ఇంటికి మన పెద్ద దిక్కు అమ్మ నాన్న. అందులో అమ్మ ఇంకా చాలా ఎక్కువే ఉంటది. అలాంటి అమ్మకి సడన్ గా ఇలా అవ్వడము, ఒక 2 years కంప్లీట్ గా నీ లైఫ్ లో నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనివి జరిగినాయి, రైట్? సో ఎలా అనిపిస్తుంది, వాటి అన్నింటి నుండి ఎలా బయటకు వచ్చావు, ఎలా ఫేస్ చేసావు ఇంత చిన్న? అంటే ఆ పిట్స్ వచ్చినప్పుడు మస్తు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లా చూస్తుంటే నాలుకే కోరుకుంటుండే, మొత్తం తిననీకే రాకపోతుండే మమ్మీకి. ఇక ఆ మూమెంట్లో మేము ఎంత స్ట్రాంగ్ ఉంటుండే అంటే నైట్ టైంలో కూడా వస్తుండే, మేము నిద్ర పోని డేస్ ఉన్నాయి, మస్తు రోజులు ఉన్నాయి అనమాట. అట్లా దాని నుంచి మెల్లగా వచ్చి ఇప్పుడు మమ్మీని తీసుకున్నాడు అవుతుంది. ఇక అవునా, మళ్ళీ అది రావద్దనే కోరుకుంటా. అంటే ఎవరికైనా వస్తుంది కదా అక్క, న్యాచురల్ అని లైట్ తీసుకుంటారు, కానీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి. మస్తు మంది ఉన్నారు హాస్పిటల్స్లో కూడా చూసినా కదా, ఎంత మంది ఉన్నారు అంటే అట్లా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, కానీ అది రావద్దు. నార్మల్గా ఇంట్లో నువ్వే పెద్ద అమ్మాయివి కాబట్టి, తమ్ముడు చిన్నోడు, ఇప్పుడు ఏదైనా సరే కొంచెం నీ విన్నే ఎక్కువ ఉంటుంది, అవునా? డిపెండెన్సీ ఎట్లా అంటే డాడీ ఫినాన్షియల్గా అవంతా చూసుకున్నా కూడా మోరల్ సపోర్ట్ అనేది నువ్వు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. డాడీకి కానీ తమ్ముడికి కానీ ధైర్యం చెప్పడం, ఏదైనా సరే. చుట్టాలంటే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు గారు, అవునా? మనం ఏదున్నా సరే మనమే చూసుకోవాలి, మన వాళ్ళని మనమే కాపాడుకోవాలి కదా. ఇంత చిన్న వయసులో డాడీకి నువ్వు సపోర్ట్ ఇచ్చావు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎంత ధైర్యంగా ఉంటామంటే మనకే తెలీదు, మనము ఒక ఏమంటారు మొత్తం మెంటల్లీ స్ట్రాంగ్ అయిపోతాం. ఏడుపు అనేది కూడా రాదు అసలు. చూసి ఒక 1 month తర్వాత అసలు ఏడుపు అనేది రాదు. ఈ ఏజ్ చూసినా కూడా ఓకే జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేదే ఉంటది. కానీ అంటే కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే రాయిలాగా మారిపోయారు, ఎమోషన్స్ లేకుండా అయిపోయారు, స్ట్రాంగ్ అయిపోయారు, వీడికి అసలు ఎమోషన్సే లేవు అని మాట్లాడుతూ ఉంటారు కదా. అట్లా ఏమన్నా చేంజెస్ వచ్చినాయా నీలో? చేంజెస్ అంటే అప్పుడు ప్రతిదానికి ఏడుస్తుండే అనమాట, ఏంది ఇట్లా అయిపోతుంది, ఏంది ఇట్లా సడన్గా మంచి వంట వేసి మాకు అన్ని టిఫిన్ కడుతుండే, అన్నీ చేస్తుండే కదా. సడన్గా ఇప్పుడు ఆమెకే మేము చేయాల్సి వస్తుంది అని అట్లా అనిపిస్తుండే. ఇక మెల్లగా ఏడ్చుకుంటా తర్వాత ఇప్పుడు మంచిగానే ఉన్నా, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా, కానీ ఆ సిచ్యువేషన్ రావద్దు మళ్ళీ. ఓకే.